చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదు, పులివెందల బిడ్డని. వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండి. సముద్రం శాపాన్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండది. అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా నుండి ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది. RRR సినిమా తరువాత ఎన్టీఆర్ దేవరా సినిమాతో వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఇక దేవరా సినిమా 2 భాగాలుగా రానుండగా దేవరా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న ఉండడంతో దేవరా సినిమా నుంచి ఒక రోజు ముందే మే 19న దేవరా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవరా టీం అన్నట్టుగానే దేవరా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది. దేవరా ఫస్ట్ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న ప్రోమో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన యూనిట్ ఇప్పుడు ఫుల్ సాంగ్ తో మాస్ రచ్చ చేస్తోంది. దేవరా సాంగ్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లో ట్రెండింగ్ లో దుమ్ము లేపుతోంది. ఈ సాంగ్ కు అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా దేవరా సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. మరో పక్క దేవరా సినిమా నుండి 2వ సాంగ్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేవరా 2వ పాట రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బీచ్ వద్ద షూటింగ్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిపోయాక మే 24 నుంచి దాదాపుగా వారం రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరగబోతోందని సమాచారం. ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ పై రొమాంటిక్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ సాంగ్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.